హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? షైనీ స్టార్స్ అనే ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్. మా పిల్లలదే, వాళ్ళ డాడీ నేను. అయితే మీ అందరికీ ఒక సర్ప్రైజ్. అలాగే మా షైనీకి, మా ఫ్యామిలీ అందరికీ కూడా సర్ప్రైజ్. ఏంటంటే మా పెద్దమ్మాయి షైనీది ఈ November 14th బర్త్డే. ఓకేనా? తనకి ఒక గిఫ్ట్ నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను. కవిత పిన్ గిఫ్ట్ అయితే ఇచ్చింది. హ్యాపీ బర్త్డే షైనీ ఫ్రమ్ యువర్ డాడీ. డాడీకి పోస్ట్ చేయాలి. సో ది స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది. మా అక్క 12 o'clockకే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసింది, మార్నింగ్ కాలేజ్కి తీసుకెళ్ళొచ్చు అని. స్పెషల్ గిఫ్ట్ అని ఎందుకన్నానంటే మీరే చూస్తారు కదా అందులో ఏటుందో. మా అందరికీ మా డాడీ స్లిప్పర్స్ అని అనుకున్నారు. మేము నిజంగా స్లిప్పర్స్ అని అనుకున్నాం. కానీ అందులో ఇంకో బాక్స్ పెట్టగానే నాకైతే అర్థమైపోయింది అదేంటో. మీరే చూస్తారు కదా అదేంటో. మా అక్క ఎవ్వరికీ అర్థం కాలేదు, ఎవ్వరికీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నిజంగా నేను అలా వీడియో తీస్తూ అలా ఫోన్ కింద పడేసి నిజంగా చాలా షాక్ అయిపోయాను. మా దీన పిన్ని, మా మమ్మీ ఇంకా షాక్ అయిపోయారు. మాకు తెలియకుండా ఇన్ని డేస్, దివాళీ రోజు కొన్నారు, ఇన్ని డేస్ మాకు తెలియకుండా పైన కబోర్డ్లో దాచారంట. లిటరలీ చాలా షాక్ అయ్యాం మేము. కానీ చాలా పెద్ద గిఫ్ట్, అన్నిటికంటే ది బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారని మా అక్క అయితే ఫీల్ అవుతుంది. ఓపెన్ చేసి చూద్దాం ఏముందా అని. సో మా అక్క చెప్పింది కదా, ఇప్పుడు మా చెప్పింది 3 గిఫ్ట్స్ ఇచ్చింది, అవి ఓపెన్ చేసి చూద్దామని. సో ఆ 3 గిఫ్ట్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అది మొత్తం ఫుల్ హ్యాండ్మేడ్తోనే స్టిచ్ చేశారంట. మీరు కొన్నది అనుకుంటారు, నేను అలాగే అనుకున్నాను, కానీ హ్యాండ్మేడ్తో స్టిచ్ చేశారంట. హ్యాపీ బర్త్డే షైనీ తల్లి ఫ్రమ్ యువర్ మమ్మీ గిఫ్ట్. సో ఇప్పుడు మా చెల్లి చిన్న పర్ఫ్యూమ్ ఓపెన్ చేసి ఒకటి తీద్దాం. సో గాయ్స్, ఇప్పుడైతే మేము ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే షైనీ, లవ్ యూ ఫ్రమ్ జయా పిన్ గిఫ్ట్ అన్నమాట. సో ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత ఇంకో గిఫ్ట్ కూడా ఉంది, అది మా జాపిన్ ఇచ్చింది. సో అది ఓపెన్ చేశాక చాలా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది, మా అక్కకి ఇంకా బాగా నచ్చింది. ఫ్రాక్ అంట, ఫుల్ హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అది కూడా. థ్యాంక్ యూ సో మచ్ జయపిన్ని. పర్ఫెక్ట్గా స్టిచ్ చేసింది ఫ్రాక్, మొత్తం స్టిచెస్ అంతా జయపిన్వే. మా దినపిన్ని గిఫ్ట్ అయితే మా అక్కకి లేయర్స్ చేయించింది, చాలా బాగుంది.
అయితే మా అక్కకి వైట్ డ్రెస్ ఇచ్చింది. అది అసలు గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా చేసిందో కూడా మాకు చెప్పలేదు. ఎక్కడ కొన్నదో కూడా తెలీదు. మా అక్కకి వైట్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అందుకే మా మమ్మీ కొన్నదంట. మాకు ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడు కొన్నదో తెలీదు. సడన్‌గా కొన్నది. అండ్ మా అంచుకైతే మాకు వైట్ టీ షర్ట్ అండ్ బ్లాక్ జీన్ ఇచ్చింది.